హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడు చూడండి. ఇక్కడ 10వ వచనంలో ఒక మాట అన్నాడు. యోహాను 10:10 ప్రభు ఏమన్నాడంటే, the thief comes only in order to steal and kill and destroy. వాడు దొంగిలించడానికి ఒక పథకంతో వచ్చాడు, మిమ్మల్ని చంపడానికి ఒక పథకంతో వచ్చాడు. ఎలాగైనా మీ జీవితాన్ని నాశనం చేయాలి, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని మీరు జీవం అనుభవించకూడదు, మీరు మరణాన్ని అనుభవించేలా చేయాలని, ఎలాగైనా మీ భవిష్యత్తుని నాశనం చేయాలని, మీ దగ్గర దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉన్నాయి, వాటిని దొంగిలించాలి. దేవుడు మీకు జీవాన్ని ఇచ్చాడు, మిమ్మల్ని మరణంలోకి నడిపించాలి. దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు, దాన్ని నాశనం చేయాలి. ఇది సాతాను పథకాలు. ఇలాంటి ఒక పథకంతో వచ్చాడు. వాడు మంచోడా? మంచోడండి? మంచోడని చెప్పి మరి ఇంట్లో కూర్చోబెట్టుకుంటాడు. మీ హృదయంలో నుంచి, మనసులో నుండి, మీ ఆలోచనలో నుండి, మీ ఇంట్లో నుండి సాతాను కొన్ని బట్టల ద్వారా వచ్చాడు. అవి సాతాను జీవితంలో పనిచేయడానికి అవకాశం ఉన్నాయా? కొన్ని వస్తువుల వల్ల ప్రవేశించాడా? నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానం, నువ్వు తిరుగుచున్నవి, త్రాగుచున్నవి, నువ్వు చూస్తున్నవి, వింటున్నవి, నీ స్నేహితులు లేదా నీ బంధువులు ఎవరి వల్ల నీ జీవితంలో ప్రవేశిస్తున్నాడో గమనించి, గుర్తుపట్టి కొంచెం వాటిని మీ జీవితంలో నుండి కట్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఒక పథకంతో వచ్చాడు అని అంటాడు. అందుకే మళ్ళా యేసు ఈ లోకానికి వచ్చాడంట. ఆమేన్. ఎందుకు వచ్చాడంట? దేవుడు ఒక అందమైన ప్రణాళిక మీ జీవితంలో కలిగి ఉన్నాడని తెలిసి సాతాను ఒక పిచ్చి ఆలోచనతో మీ దగ్గరకు పథకంతో వచ్చాడు. ఆ విషయాన్ని పరలోకం నుండి చూసిన దేవుడు అనుకున్నాడు, నేను ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాను, కేవలం ప్రేమిస్తున్నాను, వారిని నాతో సమాధాన పరుచుకునేందుగా ప్రేమిస్తున్నాను, వారి కొరకు ప్రాణం పెట్టేందుగా ప్రేమిస్తున్నాడు. అందుకని ఆయన అన్నాడు, నేను మీ కొరకు వచ్చేసాను. ఆమేన్. హల్లెలూయా. ఉన్న ఫలంగా వచ్చాను. నేను నా కలిగిన వాటిని ఖాళీ చేసుకుని వచ్చాను. నేను దైవత్వంతో వస్తే మీరు నన్ను చూడలేరు, కలవలేరు, నా మాటలు వినలేరు, నాతో సహవాసం చేయలేరు. అందుకే మానవునిగా మానవునితో సహవాసం చేయడానికి వచ్చాను. రక్త మాంసంలో పాలివాడిని వచ్చాను. మరణ భయం నుంచి విడిపించడానికి వచ్చాను. మరణం యొక్క దాసత్వం నుండి జీవిత కాలం మటుకు నేను విడిపించడానికి నేను వచ్చాను. నిన్ను ప్రేమించట్లేదని నువ్వు కృంగిపోతే నిన్ను ప్రేమించడానికి వచ్చాను. నిన్ను ఆదరించేవారు లేదని బాధపడి నిన్ను ఆదరించడానికి వచ్చాను. ఇదిగో రోగులను స్వస్థపరచడానికి వచ్చాను. నేను పాపులను పిలిచి ప్రేమించడానికి వచ్చాను. ఆయన వచ్చి వెంటనే అంటాడు, నేను జీవమును ఆ జీవం సమృద్ధిగా ఇస్తున్నాను. యాంప్లిఫైడ్ వర్షన్ లో ఇలా ఉంది. యాంప్లిఫైడ్ వర్షన్ లో నుంచి నేను చదువుతాను. ఆయన అంటాడు, ఐ కేమ్ దట్ మే హ్యావ్ అండ్ ఎంజాయ్ లైఫ్. అక్కడ తెలుగులో సమృద్ధి జీవం ఇచ్చాడు. సమృద్ధి జీవానికి వివరణ ఏమి ఇచ్చాడంటే, హ్యావ్ అండ్ ఎంజాయ్ లైఫ్ అంటే మీరు జీవం కలిగి ఉండాలి. రెండోది, ఆ జీవాన్ని మీరు ఎంజాయ్ చేసే విధంగా ఇవ్వాలని వచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అంటారు, యేసు చర్చికి వస్తే నా ఎంజాయ్మెంట్ అంతా పోతుందమ్మా. యు ఆర్ రాంగ్. నువ్వు తప్పు. అవును, చాలా తప్పు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎంజాయ్ చేసేలా నీ జీవితాన్ని మారుస్తాను. హల్లెలూయా. యేసు నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేసేలా చేయగలడు. నాశనమే పుట్టాను భూమి మీద, ఈ జీవితం వేస్ట్ అనేటట్టుగా నీకు లోకం చేస్తుంది. లోకం 4 రోజులు ఎంజాయ్ చేస్తున్నట్టుగా నిన్ను మురిపిస్తుంది, నిన్ను ప్రోత్సహిస్తుంది. తర్వాత నీ జీవిత కాలానికి ఈ జీవితం వేస్ట్ అనేలా చేస్తుంది. కానీ యేసు అలా కాదు. ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటది, తర్వాత నీ జీవితాన్ని ఎంజాయ్ చేసేలా దేవుడు చేస్తాడు. నీకు అనిపిస్తుంది దేవుని దగ్గర రాగానే, మమ్మీ నా ఎంజాయ్మెంట్ అంతా పోతుంది, మీ చర్చకు వస్తే ఆ వాక్యం వింటే అమ్మా అవన్నీ మానేయాలంటే, ఇది చూడకూడదంట, అది చేయకూడదంట, అది తినకూడదంట, ఇది తాకూడదంట, ఇది చేయాలి, ఇది చేయకూడదు, అది నాకు స్వేచ్ఛ కావాలి మమ్మీ, ఏదైనా నేను ఏది కావాలో చేయగలగాలి మమ్మీ, ఏది కావాలంటే చేయగలగాలి డాడీ, ఏది కావాలంటే అది చేయగలగాలని భర్తతో భార్య, భార్యతో భర్త చెప్తాడు. కానీ నా విషయం చెప్తున్నా, ప్రభు అన్నాడు, ఈ లోకంలో అన్నీ చేయతగినవి కాదు, కానీ
అన్నిటినీ చేయటకు నీకు స్వాతంత్రం ఉంది. అన్ని చేయటకు స్వాతంత్రం ఉంది. కానీ అన్ని నా పథకాలు కాదు, అన్ని నా ప్రణాళికలు నీ జీవితం నెరవేర్చలేవు. నువ్వు ఏది కావాలంటే అది చేస్తే నువ్వు నెట్వర్క్లో ఉండలేవు, నువ్వు అందుబాటులో ఉండలేవు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయిపోతావు. ఆయన అంటాడు అన్ని చేయడానికి స్వాతంత్రం ఉంది, ఎవరు బంధించలేరు. కానీ అన్ని చేయదగినవి కాదు. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసేలాగా దేవుడు కొన్ని చేయొద్దన్నాడు, కొన్ని చేయమన్నాడు. వాటిని తెలుసుకో. నీకు మేలైనవి, నీకు ఇష్టమైన కాకపోయినా అది నీకు ఆశీర్వాదకరమైనవి, నీ జీవితాన్ని కట్టేవి, నీ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దేవి. దేవుడు మంచి ప్రణాళికలను, మంచి పథకాలను నీ కొరకు కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మంచి పథకాలు కలిగి ఆయన అంటున్నాడు మీ జీవితాన్ని మీకు కలిగిస్తాను తెలుసా, మీరు ఎంజాయ్ చేసేలాగా మీ జీవితాన్ని తిరిగిస్తాను. సాతాను నా జీవితం వేస్ట్ అనేలా చేశాడా? నీ జీవితం నువ్వు ఆనందించలేకపోతున్నావా? ప్రతిరోజు రోగంతో ఎలా ఆనందించగలవు? ఆకలి బాధతో ఎలా ఆనందించగలవు? మంచి బట్టలు వేసుకోలేవు ఎలా ఆనందించగలవు? మంచి ఆహారం తినలేవు ఎలా ఆనందించగలవు? మంచి స్కూల్లో చదువుకోవాలి కానీ చదవలేవు ఎలా ఆనందించగలవు? మంచి చదువుని చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కానీ ఎలా ఆనందించగలవు? కరువులో, లేమిలో, దరిద్రంలో, రోగంలో నీ జీవితం అపాస్యాలు పాలవుతూ, నవ్వులు పాలవుతూ, తృణీకరించబడదు, నీవు చీదరించబడదు, నీ జీవితం చేతుగా మారింది కదా. ప్రభు అంటున్నాడు అందుకే నేను వచ్చాను నా బిడ్డ, నీ జీవితాన్ని ఎంజాయ్ చేసేలా నేను మార్చడానికి. హల్లెలూయా. అవును, నీ జీవితాన్ని ఎంజాయ్ చేసేలా దేవుడు మార్చిపోతున్నాడు. దేవుని అభిషేకం నా మీద ఉంది. నేను అబద్ధం చెప్పడం లేదు. ఐఎమ్ నాట్ lying in the presence of God. నేను నిజమే చెప్తున్నాను. యేసు నీ జీవితాన్ని ఎంజాయ్ చేసేలా మారుస్తాడు. హల్లెలూయా. యేసు నీ జీవితాన్ని ఎంజాయ్ చేసేలా మార్చుకుంటున్నాడు. నమ్ముతున్నావా? నువ్వు ఉన్నతమైన విద్యను చేయగలుగుతావు, నువ్వు ఉన్నతమైన ఉద్యోగంలో ఉండగలుగుతావు, నీ వ్యాపారంలో ఉన్నతంగా రాణించగలుగుతావు. నీ కుటుంబంలో లేని వాటిని చిన్ననాటి నుండి నువ్వు అన్నిటినీ లేకపోతే సర్దుకుని బతికావా? దేవుడు నీ లైఫ్ ని ఎంజాయ్ చేసే లైఫ్ మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నలుగురు కలిగి ఉన్నారమ్మా అని అడిగితే మన వల్ల కాదమ్మా అని చెప్పావా? ఈ రోజు నీ పిల్లల చేతుల్లో కావలసిన తీసుకొచ్చి పెట్టగలిగిన కృపలోకి దేవుడిని తీసుకొస్తాడు. ప్రభు అంటున్నాడు యూ కెన్ హ్యావ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. నువ్వు క్రీస్తునందు నువ్వు కలిగి ఉంటావు. ఏది కోల్పోయావో దాన్ని కలిగి ఉంటావు. సాతాను పథకం ప్రకారంగా నీ జీవితాన్ని నాశనం చేశాడు. పథకం ప్రకారంగా నీ ఆశీర్వాదం దొంగిలించాడు. పథకం ప్రకారంగా నీ అభివృద్ధికి అడ్డుపడ్డాడు. పథకం ప్రకారంగా నీవు అన్నిటినీ లోపరుచుకోవాల్సిన నిన్ను లోపరుచుకున్నాడు. పథకం ప్రకారంగా అన్నిటి మీద నీకు అధికారాన్ని లాక్కున్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు నేను మీరు అవన్నీ తిరిగి కలిగి ఉండేలా చేస్తాను, వాటిని వల్ల మీరు అనుభవించేలా చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. యేసు అందుకే వచ్చాడు. యేసు అందుకే వచ్చాడు. యేసుని ఆనందాన్ని లాక్కోవడానికి రాలేదు, యేసుని సంతోషానికి అడ్డుపడడానికి రాలేదు. చాలా మంది యవనస్తులు అనుకుంటారు యేసయ్య సంతోషానికి అడ్డుపడతాడు. లేదు నాన్న, యేసయ్య సాతానుకు నీకు మధ్యలో అడ్డుపడుతున్నాడు. నీ జీవితాన్ని ఒక పథకం ప్రకారంగా సాతాను నాశనం చేయాలనుకుంటున్నాడు. అలా వాడు నాశనం చేయకుండా అడ్డుపడుతున్నాడు అంతే. ఆమేన్. చాలా విషయాలు నాకు ఇష్టమైన యేసయ్య లాక్కుంటున్నాడండి. అవును, ఎందుకంటే వాటి వెనుక సాతాను పనిచేస్తున్నాడు. కాబట్టి యేసయ్య అంటున్నాడు నేను మీ కొరకు మంచి వాటిని ఉంచాను, వాటిని నా వాక్యంలో తెలుసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి మీ లైఫ్ని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చెడుగా టీవీని వాడుకుంటే నీ జీవితాన్ని సాతాను పాడు చేస్తాడు. టీవీని నువ్వు మంచిగా వాడుకుంటే యేసయ్య దాన్ని ఎంజాయ్ చేయడానికి సహాయం చేస్తాడు. ఈ మొబైల్ ఫోన్ చెడుగా వాడుకుంటే నీ జీవితాన్ని పథకం ప్రకారంగా సాతాను పాడు చేస్తాడు. ఈ మొబైల్ ఫోన్ నువ్వు జాగ్రత్తగా వాక్యానుసారంగా వాడుకుంటే దీన్ని నువ్వు అనుభవించి ఆనందించేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్న వాటిని నీవు ఎంజాయ్ చేయాలి, కానీ అవి నీకు కీడు చేయకూడదు. వాటిలో సాతాను ప్రవేశించేలా ఉండకూడదు. వాటి వల్ల నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం దొంగిలించి నీ జీవాన్ని వాడు మరణించేలా చేసి నీకు ఉన్న వాటన్నిటినీ కూడా నాశనం చేసేటువంటి ఒక ద్వారం సాతాను కొరకు నీవు చేస్తున్న ఆ ఎంజాయ్మెంట్లో సాతానుకు తెరవబడిన ద్వారంగా నీ జీవితం మారకూడదు. అది దేవుని ఉద్దేశం. అయితే నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి.
ఇక్కడ అంటున్నాడు చూసారా, ఆయన అంటాడు అండ్ హ్యావ్ ఇట్ ఇన్ అబండెన్స్. మీరు కలిగి ఉంటారు, కోల్పోయినవన్నీ మీరు కలిగి ఉంటారు, దాన్ని అనుభవిస్తారు, ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు మీరు అవి ఎంజాయ్ చేసేటప్పుడు సమృద్ధి కలిగి ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒక ఐస్ క్రీమ్ తిన్నారు ఒకటి, కానీ ఇంకా సంతృప్తి చెందలేదు. అదే కొంచెం మమ్మీ ఇప్పుడు కోనేనా ఆ బాక్స్ తీసుకున్నాను, ప్రభు అంటాడు కోను నీకు పూర్తిగా సంతృప్తి ఇవ్వలేదు కదా. ప్రభు అంటాడు నేను తిరిగి మీకు ఇచ్చేటప్పుడు ఏదో కొద్ది కొద్దిగా మీరు టేస్ట్ చేసి వదిలేసేలా ఇవ్వను, సమృద్ధిగా తృప్తిగా మనస్ఫూర్తిగా మీరు అనుభవించేలాగా ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యామిలీ ప్యాక్ ఇస్తాడు. సరిపోతా? కోన్ బదులు ఫ్యామిలీ ప్యాక్. అబ్బా మనస్ఫూర్తిగా తిన్నాను మమ్మీ ఐస్ క్రీమ్ ఈరోజు. ఎప్పుడు ఫ్యామిలీ ప్యాక్ కొనాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కూడా సమృద్ధిగా ఇస్తాడు ఆ జీవాన్ని. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంజాయ్ చేయడమే కాదు, సమృద్ధిగా మనస్సు నీవు తృప్తి చెందేటువంటి జీవితం జీవించేదిగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సమృద్ధి అంటే అర్థం ఏంటో తెలుసా? ఫుల్ గా ఇవ్వడం, ఓవర్ఫ్లో అయ్యేటట్టు ఇవ్వడం. ఆమేన్. హల్లెలూయా. టు ద ఫుల్ ఓవర్ఫ్లో ఈస్ కాల్డ్ అబండెన్స్. సమృద్ధి అంటే చెప్పండి, సమృద్ధి అంటే నిండుగా, అది పొంగి పొర్లేంతగా. చెప్పరే, నిండుగా పొంగి పొర్లేంతగా ఇవ్వడం. ఆమేన్. ప్రభు అన్నాడు సమృద్ధిగా జీవాన్ని ఇస్తాను. నేను గొర్రెల యొక్క మంచి కాపరిని, నేను మీకు జీవం ఇస్తాను. ఆ జీవం సమృద్ధిగా ఇస్తాను, ఫుల్ గా ఇస్తాను. అది ఓవర్ఫ్లో అయ్యేటట్టుగా ఇస్తాను. ఓవర్ఫ్లో అయితే ఏమవుతుంది? ఓవర్ఫ్లో అయితే ఏమవుతుంది? అందుకే దావీదు ఇలా రాసుకున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది దేవా. అంటే దావీదు సమృద్ధిలో ఉన్నాను యేసయ్య అని అర్థమైంది. సమృద్ధి అంటే అర్థం ఏంటి? పొంగి పొర్లడం అనంటే పొంగి నిండుగా పొంగి పొర్లడం. నిండుగా గట్టిగా చెప్పండి, పొంగి పొర్లడం. ఎందుకు చెప్పించాను తెలుసా? మీకు గుర్తుండడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నిండుగా పొంగి పొర్లితే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పరే? మాకు అది ఇష్టం లేదు మాస్టర్ గారు. మీకు అది ఇష్టం లేదా? నిండుగా అది నిండి పొర్లిపోతుంటే ఇట్లా ఓవర్ఫ్లో అవుతుంటే, ఓవర్ఫ్లో అవ్వడం ఇష్టం ఉందా లేదా మీకు? ఎంతమందికి ఇష్టం? పొంగి పొరలటే ఇష్టం. నిండిపోవడమే కాదు, అది పొంగి పొరలాలి. ఓవర్ఫ్లో ఓవర్ఫ్లో అవడం వల్ల ఏంటి లాభం అని అడిగాను నేను. చెప్పలేదు. ఆమేన్. హల్లెలూయా. నేను మీ దగ్గర జవాబు ఎదురు చూస్తున్నాను. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాను. ఆమేన్. ఇప్పుడు నీ ఇంట్లో తినడం కష్టం ఉంది, కానీ నీ చుట్టూ ఉన్న వారిలో తినడానికి కష్టం ఉన్న వారికి నీ ఇంట్లో నుంచి ఆహారం సప్లై అయితే, నీ ఇంట్లో నుంచి ఆహారం సప్లై అయితే, నీవే ఆహారం పెట్టగలిగితే, నువ్వే 10 రూపాయలు సహాయం చేయగలిగితే, నీ దగ్గర నుండి ఆశీర్వాదం పొంగిపోలితే, హల్లెలూయా. నువ్వు నీ పిల్లలు చదివించుకునే కష్టం ఉంది, నీ పిల్లలు ఇంకొకరిని చదివించగలిగే స్థితికి ఎదిగితే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు నడుస్తా తిరుగుతున్నావు, మహా అయితే సైకిల్. ఒకవేళ నీ పిల్లలు కారులో తిరిగితే, ఎవరికి ఇష్టం లేదు కారులో తిరిగి? ఎవరికి ఓవర్ఫ్లో ఇష్టం లేదా? కారులో తిరిగితే అదస్సా కారులో ఫ్యూచర్లో తిరుగుతాం. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. నేను ప్రవక్తని, అందుకే మీరు అడిగేటప్పుడు తక్కువ దాన్ని క్యాచ్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు నన్ను ఎవరనుకున్నా పర్లేదు, దేవుడు నన్ను ప్రవక్తగా అభిషేకించాడు. నన్ను అపోస్తలుడిగా పిలిచాడు. నాన్న జిల్లాలో సేవకులతో కలిసి పనిచేయబోతున్నారు. ఇప్పటికే నాతో కొంతమంది కలిసి పనిచేస్తున్నారు. ప్రియులారా, అంతేకాదు మనం అనేక మందిని తర్ఫీదునిచ్చి సేవలో పంపించబోతున్నారు. హల్లెలూయా. నా మీద అభిషేకించుటకు ప్రవక్త అభిషేకం ఉంచాడు. ఇప్పటికే సేవకి కొందరు నేను అభిషేకించాను, వారు బలంగా వాడబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించిన తర్వాత ఎవరు అంగీకరించకపోయినా దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు. సో నేను అన్నాను, ఒకవేళ మీరు నడుస్తా తిరిగితే మీ పిల్లలు కారులో తిరిగింది, అది ఓవర్ఫ్లో. అది ఓవర్ఫ్లో. ఒకవేళ మీరు ఒక చిన్న ఇంటిలో 1000 రూపాయలు అద్దె కట్టుకోలేని పరిస్థితులు జీవిస్తుంటే మీ పిల్లలు ఒక సొంత ఇంటిని కలిగి ఉంటే అది ఓవర్ఫ్లో. హల్లెలూయా. అది నిండుగా ఉండడం. అంతేకాదు, మీరు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు చాలా మంది వచ్చి ఇల్లు కట్టుకుంటున్నాం ప్రార్థన చేయండి అన్నారు. బాత్రూమ్ కట్టుకోవడానికి అవకాశం కలగలేదు. మీ పిల్లలు వెళ్ళి 20,000 పెట్టి బాత్రూమ్ కట్టించుకోండి అన్నారు. అది ఓవర్ఫ్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు చిన్న ఇంట్లో ఈ బాత్రూమ్ కొరకు మేము ఇబ్బంది పడ్డాం. 4-5 ఇళ్ళ వల్ల ఒకటే బాత్రూమ్ వాడుకున్న పరిస్థితి. నీళ్లు కూడా మోసుకుని వెళ్ళి ఒకరు బయటకు వచ్చే వరకు ఇంకొక ఇంట్లో ఎదురు చూడాలి. ఈ రోజు నీ పిల్లలు సొంత ఇల్లు, సొంత బాత్రూమ్ కలిగి ఉండడం అది సమృద్ధి. అయితే సమృద్ధి కాదు, ఓవర్ఫ్లో ఏంటో తెలుసా? ఇంకొకరు కట్టుకుంటుంటే నీ పిల్లలు బాత్రూమ్ కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు. దేవుడు అలాంటి సమృద్ధిని ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చర్చ్ కట్టక ముందే చాలా మంది చర్చిలు కట్టుకుంటే డబ్బులు ఇచ్చాను. సేవకుడు చర్చ్ కట్టుకుని 1,40,000 పంపించాడు. నా దగ్గర ఉన్నది అదే. నా చేతిలో 1,70,000 రూపాయలు పెట్టారు. 30,000 దైవజనుడికి పంపించాను కదా, నా నాయకుడికి పంపించాను. నేను నాయకత్వానికి కింద లోబడి జీవించే వ్యక్తిని. హల్లెలూయా. నాయకత్వం కింద లోబడే వారు వర్ధిల్లుతారు. దేవుడు సమృద్ధిలో నడిపిస్తాడు. అందుకనే ఒక సంఘం, ఒక నాయకుడిని మనం కలిగి ఉండాలి విశ్వాసులుగా. హల్లెలూయా. సేవకుడిగా నేనైనా మీరైనా అధికారం కింద ఉండాలి. ఆమేన్. ప్రియులారా, మిగిలిన డబ్బులు ఏం చేయాలి? ప్రభు అన్నాడు పంపించేయి. ఎక్కడికి? పలానా వ్యక్తికి. ఓకే, ప్రభు పంపించే నాకు ఉంచుకుంటే మాత్రం నాకేం లాభం? అది అవసరం లేదు. ఒకసారి 50,000 ఉన్నాయి పంపించాడు, ఒకసారి 30,000 ఉన్నాయి పంపించాడు, ఒకసారి నా దగ్గర తినడానికి కష్టం ఉంది 3,000 రూపాయలు ఉన్నాయి, 3,000తో సిమెంట్ బస్తాలు కొన్ని అన్నాడు. నేను డబ్బులు పంపించాను, అన్న సిమెంట్ కొన్నాను. ఎన్ని బస్తాలు వస్తాయి? 200. అప్పుడు రేటు 3,000కి ఎన్ని వస్తాయి? 15 బస్తాలు. నేను అదే ఇవ్వగలిగాను. నా దగ్గర తినడానికి రేషన్ వేయించుకోవడానికి కొన్ని డబ్బులు లేదు. కానీ నేను చెప్పనా, అందుకే ఈ రోజుకి నేను 10 రూపాయలు అప్పు లేకుండా ఉన్నాను. హల్లెలూయా. నేను అప్పు చేసి మందిరం కట్టలేదు. ఈ రోజు నేను అప్పుల్లో లేదు అని చెప్పడానికి సంతోషం. ఆమేన్. నాకు ఏ కొట్టులోనూ కూడా ఖాతా లేదు. హల్లెలూయా. నా దగ్గర ఉంటే తెచ్చుకుంటాను, లేకపోతే నోరు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను. అలాగే దేవుడు నన్ను ఎప్పుడు కూడా సమృద్ధిలోనే ఉంచాడు, కానీ కొట్టులో ఉంచలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలుసు నా దేవుడు ఏంటో. నేను రక్షించుకున్నప్పుడే రాసుకున్నాను. దొంగ ఏం చేస్తాడు, యేసు ఏం చేస్తాడు, సాతాను ఏం చేస్తాడు, యేసు. అందుకే పుస్తకాలు తెచ్చుకోండి, పెన్నులు తెచ్చుకోండి, రాసుకోండి అని చెప్తాను. నేను రాసుకున్నాను కనుక ఇప్పటికీ ఆ ప్రసంగాలు తెలిస్తే దేవుడు నాతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అన్నాడు, మీరు ఎలా ఉంటారంట? ఓవర్ ఫ్లోలో ఉంటారు. హల్లెలూయా. ఓవర్ ఫ్లోలో ఉంటారు. ఆమేన్. నిజం. మీ పిల్లలు మీరు చదివించుకోలేకపోతున్నారు, కానీ ఫ్యూచర్లో మీ పిల్లలు చదివిస్తారు. ఒక్కరినైనా, కనీసం ఒక్కరినైనా. ఈరోజు మీ పిల్లలు పెంచలేని పరిస్థితులు ఉన్నారు. రేపు మీ పిల్లలు ఎవరైనా ఒక బిడ్డను దత్తత తీసుకొని పెంచుతారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు సహాయం కొరకు చేయి చాపుతున్నారు, రేపు మీ బిడ్డల దగ్గర ఇద్దరు మీ దగ్గర చేయి చాపుతారు సహాయం కొరకు. ఆమేన్. హల్లెలూయా. నీ చేయి పై చేయి
నీవు ఎత్తబడతావు పైకి. ఆమె నీవున్న కరమచ్చిన బయటికి వస్తావు. దేవుడిని బయటికి తీసుకొస్తున్నాడు. రోగంలో ఉన్నావు, వ్యాధిలో ఉన్నావు, కానీ నీవు ఇతరులకు ఆరోగ్యంలోనికి నడిపించగలుగుతావు. ఇప్పుడు నీవు స్వస్థత పొందుతావు. ఇతరులకు ఆ స్వస్థత గురించిన సాక్ష్యం చెబుతుండగా దేవుడు వారి విశ్వాసాన్ని బలపరుస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు అప్పుడు సంతోషం కలుగుతుంది. ఒకప్పుడు నేను వ్యాధిలో ఉన్నాను, ఇప్పుడు వ్యాధిలో ఉన్న వారిని నేను స్వస్థతలోకి నడిపిస్తున్నాను. అది ఓవర్ఫ్లో. ఈ రోజు నీ ప్రోత్సాహం అవసరం. రేపు నువ్వు 10 మందికి ప్రోత్సాహం ఉంటే వాళ్ళు చెప్తారు, పలానా అక్క నన్ను ప్రోత్సహించడం వల్ల నేను ఈ స్థితిలోకి వచ్చాను, పలానా అన్న నేను ఇలా డిస్కరేజ్ అయిపోయి ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నేను యేసుతో సమృద్ధిని అనుభవిస్తున్నాను, నేను ప్రోత్సహించబడ్డాను. ఎంతగా ప్రోత్సహించబడ్డానంటే ఇప్పుడు నేను ఎవరు ప్రోత్సహించడం అవసరం లేదు, నేనే 10 మందిని ప్రోత్సహించే స్థితికి వచ్చాను. అది ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ కలిగి ఉండడం కాదు. ఓవర్ఫ్లో అంటే నువ్వు 10 ఇళ్ళు కట్టించేసుకొని అద్దెలన్నీ నువ్వు నీ పిల్లలు సంవత్సరాలు తరతరాలుగా వసూలు చేసేయడం కాదు. ఓవర్ఫ్లో అంటే నువ్వు ఇంకొకరికి ఆశీర్వాదం. ఓవర్ఫ్లో అంటే 10 ఇళ్ళు ఉన్నాడు కాదు, 10 మందికి సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓవర్ఫ్లో అంటే నేను ఒక కారు కలిగి ఉండడం సమృద్ధి అయితే నేను ఇంకో సేవకుడికి కారు కొనివ్వగలడం ఓవర్ఫ్లో. హల్లెలూయా. దేవుడు అలాంటి ఆశీర్వాదంతో పిలిచాడు. నువ్వు 10 కార్లు, నువ్వు 10 ఇల్లులు, నువ్వు మాత్రమే ఒక 10 మంది పనులు కలిగి సమృద్ధిలో ఉన్నాను. ఓవర్ఫ్లో నువ్వు సమృద్ధిలోకి వచ్చింది ఓవర్ఫ్లో అవ్వడానికి. హల్లెలూయా. ఫ్లో అవుతున్నది ఎప్పుడు అక్కడ ఉండదు, అది ప్రవహిస్తుంది బయట. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ఎలాగో అది పొంగి ప్రవేశించడం వచ్చి దాన్ని నింపుకొని వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఓవర్ఫ్లోలోనికి, అలాంటి సమృద్ధిలోనికి మనలను నడిపించడానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో ఇంతకాలం ఎవరికి చోటిచ్చారు? తెలియకుండా దొంగకి అంత చోటిచ్చాము. ఇలా బోర్డు పెట్టాం కదా, ఎవరైనా మా ఇంటికి దోచుకోవచ్చు. ఇప్పుడు ఇంకో బోర్డు మార్చి ఇప్పుడు ఏం పెడతారు? నో ఎంట్రీ ఫర్ సాటన్, నో ఎంట్రీ ఫర్ సాటన్, జీసస్ వెల్కమ్. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ వెల్కమ్. పరిశుద్ధాత్మ నీకు స్వాగతం. హల్లెలూయా. ఎంతవరకు జగన్ అన్నా నీకు స్వాగతం, చంద్రబాబు అన్నా నీకు స్వాగతం, పవన్ అన్నా నీకు స్వాగతం, ప్రభాస్ అన్నా నీకు స్వాగతం, మహేష్ బాబు అన్నా నీకు స్వాగతం, చిరంజీవి నీకు స్వాగతం, ఇంకెవరు బాలయ్య బాబు నీకు స్వాగతం. ఇప్పుడు ఎవరికి స్వాగతం చెప్పరే? హృదయంలో ఉంటే చెప్పండి, హృదయంలో ఉన్నట్టుగా చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకు నా జీవితంలో వెల్కమ్. ఆమేన్. బోర్డు తిప్పేశారు కదా, సాతానుడు ఎత్తుకుంటాడు అడ్రస్. ఎవరికి ఇంటికి కదా వచ్చేవాడు, నేను ఇది కాదు అనుకుంటాను అని మళ్ళీ పక్కింటికి వెళ్తాడు. అడు తిరుగుతాడు, నువ్వు మాత్రం దొరకవాడికి. సరే నేను దారి తప్పి ఇంకో ప్రాంతానికి వచ్చినట్టున్నానని అక్కడ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. తిరుగుతూ ఉంటాడు. మీరు కనిపించారు, మీరు కనిపించరు. ఏం చేస్తాడు దేవుడు? మిమ్మల్ని మరుగుగా ఉంచుతాడు. సాతానుకు మీరు మరుగైపోతారు. ప్రభు తన రక్త కోటలో భద్రపరుస్తాడు. ఆయన అగ్ని ప్రాకారం వేస్తాడు. ఆయన సన్నిధి కాంతి మిమ్మల్ని ప్రకాశింపజేస్తాడు. మీరు ఆయన రెక్కల నీడలోనికి వచ్చేస్తాడు. కొందరు బలాత్కారం చేయడానికి లోతు ఇంటికి వస్తే లోతు ఇంట్లో వారిని దాచేసి దేవదూతలు లోపల రెండు లాగేసి తలుపులేసేసారు. వాళ్ళు తిరుగుతున్నారు. గుమ్మం ఎక్కడ, కిటికీలు ఎక్కడ, గుమ్మం ఎక్కడ, కిటికీలు కనబడలేదు, గుమ్మాలు కనబడలేదు. వారి కన్నుకు గుడ్డితనం కలిగిందట. సాతానుకు అలా చేసేస్తాడు దేవుడి పట్ల. మీ ఎడల సాతాను ఇంతవరకు మీ ఇంటి చుట్టూ తిరిగి మీ ఇంట్లో దూరినాడు. ఇప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతుంటే కానీ మీ గుమ్మం కనబడదా? మీ గుమ్మం కనబడదా? మీ కిటికీ కనబడదు. మీ గుమ్మం కనబడదు అనండి. నా గుమ్మం కనబడదు.
కిటికీ కనపడదు, నా బొమ్మ కనపడదా? యేసయ్య వస్తాడు, వెల్కమ్ జీసస్ అంటాడు. ఆయన సంతోషంగా మీ ఇంట్లో నివసించడం మొదలుపెడతాడు. దయ్యపు ఆత్మలు తిరిగాయి, ఇప్పుడు దేవదూతలు తిరగడం మొదలు పెడతాయి. మీ ఇంటికి ఎవరో నీ బంధువు వచ్చి పడుకుంటాడు, వాడికి అసలు యేసయ్య గురించి తెలియదు. పడుకుని లేచి లేవగానే అంటాడు, రెండు రెక్కలు వేసుకున్నా బాబా వేసిపోతాను ఎత్తైన ఒక వ్యక్తి ఇంట్లో నుంచి తిరగడం చూశాను అంటాడు. నా ఇంట్లో నాగ్పూర్ నుంచి ఒక టీం వచ్చి ఒక రోజు మనం ప్రేయర్ సెమినార్ పెట్టినప్పుడు పడుకున్న నలుగురు సహోదరులు చెప్పారు, ఈ ఇంటిలో దేవదూతలు తిరగడం చూస్తాను. ఒకరోజు వినోద్ కుమార్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోతే అన్నాడు, నేను వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఒక పెద్ద హస్తం, ఈ గది లోపల నేను ఎక్కడున్నా అక్కడ ఒక పెద్ద హస్తం, దేవుడు హస్తం తిరుగుతుంది. నీ ఇంట్లో యెహోవా హస్తం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకలా? సేవకులకు కానీ విశ్వాసులకు కానీ దేవదూతలు, దేవుని హస్తం. ఒకరోజు డేవిడ్ జోసెఫ్ గారు ఇలాగ అన్నారు, మోసెస్ నీకు విషయం తెలుసా, నేను ఈ విషయంలో కొంచెం ఈర్షపడుతున్నాను, ఏమో నాకు తెలీదు, నాకు చాలా శోధనలు వస్తుంటాయి, కానీ నీ ఇంటిని రక్తంతో కప్పేయడం ప్రార్థనలో చూశాను. ఒక రక్తపు కోట, ఎర్రని ఇంటిలో మీరు ఉంటున్నారు, రక్తం చేత మీరు కప్పబడింది, నీకు ఎటువంటి కీడు జరగదు. ఆమేన్, హల్లెలూయా. మనం కప్పబడ్డాం, మనం కవర్ చేయబడ్డాం, దేవదూతలు తిరుగుతున్నాయి, దేవుని హస్తం ఉంది, ప్రభువే మనతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకు వెల్కమ్ చెప్పండి, సాతానుకి నో ఎంట్రీ చెప్పండి. ఆమేన్. ఎలా చెప్తావు? ఇప్పుడు టీవీ సాతానుకి ఎంట్రీగా ఉంటే కొన్ని రోజులు టీవీ అక్కడే ఉంచి కనెక్షన్ కట్ చేయండి. స్మార్ట్ ఫోన్ సాతానుకి ఎంట్రీ ఇస్తుందని జీవితంలో కొన్ని రోజులు మానే కీప్యాడ్ ఫోన్ వాడు, ఏం పర్లేదు, నీకు దీని మీద కంట్రోలింగ్ వచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఇంటర్నెట్ లేకుండా కాలింగ్ వాడు. సాతానుకు మాత్రం కలిగిపోతే అబద్ధం. హల్లెలూయా. వాడి పథకం వేసుకుని వచ్చాను, నీ ఆశీర్వాదం దొంగిలించాను. ఎంతమందికి ఇష్టం సాతాను మీ ఆశీర్వాదం దొంగిలించుకొని వెళ్ళిపోవడం? కానీ మనం చేసేవన్నీ అవే. నీకు తెలుసా, నీకు తెలియకుండానే సాతాను నీ జీవితంలో, నీ ఇంట్లో ప్రవేశించాడు, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల జీవితాల్లో వాడు నాశనం చేయడానికి పథకం కలిగి ఉన్నాడు. ఈరోజు బయటికి పంపేస్తారా? నో ఎంట్రీ బోర్డు పెడతారా? ప్రార్థన చేయండి. మీకే తెలుసు మీరు ఎక్కడ వారికి ఆహ్వానం పలికారు. అవునా కదా? నాకు తెలుసా? నాకు తెలియదు, కానీ నీకు బాగా తెలుసు. మీలో అందరికీ తెలుసు. శేఖర్, మీకు అందరికీ తెలుసు. ఈవెన్ శేఖర్ తెలుసు, శేఖర్ జీవితంలో సాతానికి ఎక్కడ ద్వారా తెరవబడ్డాయి. అందరికీ తెలుసు, మనలో ఒక్కొక్కరికి తెలుసు. నాకు నా విషయాలు తెలుసు, మీకు మీ విషయాలు తెలుసు. ఒక నిమిషం అందరూ యథార్థంగా మీకు టైం ఇవ్వమంటారా వద్దంటారా? సమయం ఇవ్వనా? 2 నిమిషాలు ఇస్తా. తర్వాత ఇంటికి వెళ్ళి రాత్రి ఎప్పుడు ఈరోజు ఏదో టైంలో కూర్చొని అసలు వాడికి ఎక్కడెక్కడ చోటించారు కూర్చొని అలా ఆలోచించండి, దేవుని నాకు సహాయం అడగండి, మొత్తం క్లియర్ చేసేయండి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అకౌంట్ సెటిల్ అయిపోవాలి ఆడికి మనకి. ఆమేన్. ఓకే, ప్రార్థన. వారు కొనసాగించి ఇంకనూ వారు నీతో ప్రభా ఇక్కడ నుండి వెళ్ళిపోయినా వారితో మాట్లాడతారు. ఇదిగో వారు ప్రతిరోజు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ప్రేమతో నీ సన్నిధిలో కూర్చుంటారు. ప్రతిరోజు వాక్యం తెరిచి నాతో మాట్లాడు అని అడిగినప్పుడు, ప్రతిరోజు మోకరించి అయ్యా దేవా ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను, విను డాడీ నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పినప్పుడు దయచేసి వారి స్వరం వినండి. దేవా వారితో మీరు మాట్లాడండి. ప్రతిరోజు నీతో మాట్లాడి వారు నీతో, నువ్వు వారితో మాట్లాడే ఆ సహవాసంలోనికి నీ బిడ్డలను పిలుస్తున్నాను. ఇదిగో నీ బిడ్డలను ఆ సహవాసంలోనికి ఆహ్వానించాను. మీరు కొనసాగించి మాట్లాడండి. ఈ దినం ప్రసంగం నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా వచ్చాను. ఇదిగో మాకు ఆశీర్వాదకరం నుంచి మమ్మలను మేము కలిగిన ప్రతి విధ